హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు. ఆయన గతంలో విద్యుత్ అంశానికి సంబంధించిన కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ నోటీసులు పంపించిన సందర్భంగా ఆ కమిషన్ ముందు విచారణకు హాజరు కాలేదు. ఆ అంశానికి సంబంధించి కోర్టులకు వెళ్ళి రిలీఫ్ పొందే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కమిషన్కు ఒక సుదీర్ఘ లేఖ రాశారు. విద్యుత్ అంశానికి సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన సుదీర్ఘ లేఖ రాశారు కేసీఆర్ కమిషన్కి. తాజాగా కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తున్న నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే అనేక మందిని ఈ అంశానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కుంగిపోవడం అంశానికి సంబంధించి ప్రాజెక్టు నాణ్యత లోపాలపైన ఎన్డీఎస్ఏ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ప్రాజెక్టు నాణ్యత ప్రమాణాలు సరిగా లేవు అని చెప్పిన నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తూ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఇన్వాల్వ్ అయి ఉన్న అనేక మంది అధికారులను విచారణ చేసింది. కొంతమంది పొలిటికల్ లీడర్లను కూడా విచారణ చేయడానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది కొద్ది రోజుల క్రితం. దానిలో భాగంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అప్పటి ఆర్థిక మంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్లకు నోటీసులు జారీ చేసింది. సో ఈ నోటీసులు వచ్చిన నేపథ్యంలో గతంలో విద్యుత్ అంశానికి సంబంధించి విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాలేదు కాబట్టి ఈ అంశంలో హాజరు అవుతారా లేదా అనే దానిపైన ఒక సందిగ్ధం ఉంది. విచారణకు హాజరు కాకపోవచ్చు లాంటి చర్చ కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశంపైన విచారణ కక్షపూరితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విచారణ ఈ కమిషన్కి సంబంధించిన గడువును ఇప్పటికీ 2-3 సార్లు ఎక్స్టెండ్ చేశారు. నిజానికి నెలాఖరికే కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం కక్షపూరితంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే ఈ కమిషన్కి సంబంధించిన డేట్ని ఎక్స్టెండ్ చేసి పొలిటీషియన్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్ మూవ్ కూడా దీంట్లో ఉంది అని గతంలో నేను వీడియోలో కూడా చెప్పాను. ఈ అంశానికి సంబంధించి ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వడం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారైనా సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడిని కూడా ఈ అంశంలో విచారణకు పిలవడం ద్వారా సో అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహంగా, ప్రభుత్వానికి సంబంధించిన వ్యూహంగా కనపడింది. అయితే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తికి ఏ రకంగా సంబంధం ఉంటుంది? ఆర్థిక శాఖ మంత్రి ప్రాజెక్టు నాణ్యత, ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు ఇవన్నీ కూడా వాటన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఇరిగేషన్ శాఖ మంత్రికో అప్పుడు ముఖ్యమంత్రికో నోటీసులు ఇచ్చారంటే అర్థం తప్ప ఆర్థిక శాఖ మంత్రికి ఏ రకంగా నోటీసులు ఇస్తారు అంటూ ఈటెల రాజేందర్ మాట్లాడడం కూడా చూసాం. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కర్త కర్మక్రియ మొత్తం కేసీఆర్గానే ఉన్నారు. రివ్యూస్ కావచ్చు, ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం పనులన్నీ, మొత్తం యాక్టివిటీ అంతా కేసీఆర్ మాత్రమే మానిటర్ చేశారు. తను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ తనకేం సంబంధం లేదు ఈ అంశానికి సంబంధించి అంటే ఇప్పటికే మీడియాతో మాట్లాడుతూ వచ్చారు ఈటెల రాజేందర్. ఆయన 6వ తారీఖున పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు కూడా హాజరై కూడా తాను ఇది మొత్తం కేసీఆరే చేశారు, కేసీఆర్ కన్సర్న్లో నడిచింది, మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదు అనే విషయాన్నే చెప్పబోతున్నాను అనే విషయాన్ని కూడా మీడియాకి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా విచారణ కమిషన్ ముందుకు హాజరు కాక తప్పని పరిస్థితుంది. హాజరు కాకుండా ఉంటే ఓ నెగిటివ్ ఇంప్రెషన్ బయటికి వెళ్తుంది. ఏదో తప్పు చేశారు కాబట్టి కమిషన్ ముందుకు వెళ్ళట్లేదు లాంటి ఒక ప్రచారం జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ప్రత్యర్థులకు ఇవ్వకుండా చేయడం కోసం కమిషన్ ముందు హాజరై ఏం జరిగింది అనేది చెప్పాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా వచ్చే నెల 5వ తారీఖున ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం అంశానికి సంబంధించి కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు, సిడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంత్రిత్వ శాఖలు, మంత్రులు ఎన్ఓసీలు ఇచ్చిన సందర్భంగా కావచ్చు, ప్రాజెక్టుకు సంబంధించిన పరిశీలన చేస్తున్న సందర్భంగా కావచ్చు, అనేక సందర్భాల్లో కితాబులు ఇచ్చారు. అద్భుతంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని చెప్పారు. చాలా ర్యాపిడ్ స్పీడ్తో ప్రాజెక్టు నిర్మించారంటూ కితాబునిచ్చారు. సో సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పని జరుగుతున్న తీరుని, అనుమతుల్ని, డిపిఆర్ని అన్నింటినీ కూడా పరిశీలించారు. సో అప్పుడెప్పుడు వాళ్ళెవరూ అబ్జెక్షన్ రైజ్ చేసిన పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆన్ పేపర్ ఉంటుంది. దానికి భిన్నంగా ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగి ఉంటే అది కూడా ఆన్ పేపర్ ఉంటుంది. సో గతంలో సిడబ్ల్యూసీ అధికారులు అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ప్రాజెక్టు డిజైనో లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన నాణ్యత లోపాలకు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పోతే ఎలా అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్షన్గా ఉంది. సో కేసీఆర్ అటెండ్ అయితే ఏం చెప్తారు అనేది ఆసక్తి కలిగిస్తుంది. గతంలో విద్యుత్ అంశానికి సంబంధించి కమిషన్కి ఏం చెప్పాలనుకునే విషయాన్ని దాదాపు 6 పేజీలకు పైగా ఉన్న ఒక సుదీర్ఘ లేఖ ద్వారా ఆయన బయటకు రిలీజ్ చేశారు. ఆ లేఖ కమిషన్కి ఇటు ప్రజలకు కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పుడు కమిషన్ ముందు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? గతంలో లేఖ రాశారు కాబట్టి ఆయన అనుకున్న వర్షన్ని ఒక డ్రాఫ్ట్ చేసి లేఖ విడుదల చేశారు. సో ఇప్పుడు కమిషన్ ముందుకు వెళ్తే కమిషన్ రకరకాల క్రాస్ క్వశ్చన్స్ వేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మందిని విచారించారు, ఈఎన్సీని విచారించారు, అనేక మంది ఇంజనీర్ని విచారించారు. సో 5వ తారీఖునే ఈటెల రాజేందర్ విచారించబోతున్నారు.
సో 6వ తారీఖు ఈటెల రాజేందర్ వెళ్ళబోతున్నారు, హరీష్ రావు ఎప్పుడు అటెండ్ అవుతారో కూడా తెలియదు. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించి ఉన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్స్ని బేస్ చేసుకుని కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఆ ప్రశ్నలకు ఏ రకంగా సమాధానం చెప్తారు, కేసీఆర్ని ఏ అంశాలపైన ప్రశ్నించబోతున్నారు, సో వాటికి ఆయన చెప్పే సమాధానం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఆసక్తిని కలిగించబోతుంది. జూన్ 6 తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.